హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫేసింగ్ ఎల్ చాపో. ఇదొక స్పానిష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా టైం డ్యూరేషన్ 1 hour 30 minutes అయితే యావరేజ్ గా ఉంది. గాయ్స్, ఈ సినిమా ఫ్యామిలీతో చూడటానికి రికమెండబుల్ కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. సోది లేకుండా స్టోరీలోకి వెళ్తే, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ జాక్వెన్ ఎల్ చాపో గుజ్మాన్ ను 8th January 2016 మెక్సికోలో పోలీసులు చివరిసారిగా ఎలా అరెస్టు చేశారనే నిజ సంఘటన గురించి ఒక ఫేమస్ మెక్సికన్ జర్నలిస్ట్ హెక్టర్ డి మౌలియోన్ రాసిన పరిశోధనాత్మక కథను బేస్ చేసుకుని డైరెక్టర్ చావా కార్టాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. మెక్సికన్ మిలిటరీ బలగాలు ఎల్ చాపో ఉన్న ఇల్లును ముట్టడించినప్పుడు చాపో అండ్ అతని అనుచరుడు తన ఇంటి కింద ఉన్న ఒక సీక్రెట్ డ్రైనేజ్ టనెల్ ద్వారా తప్పించుకొని బయటపడతారు. అదే టైంలో కార్మోనా అండ్ రోసాలెస్ అనే ఇద్దరు ఫెడరల్ పోలీస్ ఆఫీసర్లు నైట్ షిఫ్ట్ కంటిన్యూ అవడంతో రోడ్డుపై ఒక దొంగిలించబడిన కారును కనుక్కునే ప్రాసెస్ లో ఆ కారులో ఉన్న ఎల్ చాపోని చూసి షాక్ అవుతారు. ప్రమాదకరమైన చాపోని హోల్డ్ చేస్తూ అతని మనీ ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూ ఇద్దరు పోలీస్ అధికారులు ఎంతో నిజాయితీగా మిలిటరీ బలగాలు వచ్చేంత వరకు ప్రాణాలకు తెగించి అతడిని ఎలా బంధించి ఉంచారనేది మూవీ స్టోరీ. ఫ్రెండ్స్, ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. నా రేటింగ్ 3 out of 5. నెట్ఫ్లిక్స్ లో హిందీలో అవైలబుల్ గా ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు ఇప్పుడే చూసేయండి. చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎల్ చాపో లాంటి ప్రమాదకరమైన వ్యక్తిని పట్టుకున్నందుకు ఆ ఇద్దరు రియల్ లైఫ్ పోలీస్ అధికారుల ఫ్యామిలీస్ కి థ్రెట్ ఉండటంతో వారి రియల్ నేమ్స్ ని మార్చి ప్రభుత్వం వారిని అత్యంత రహస్య ప్రాంతంలో విట్నెస్ ప్రొటెక్షన్ లో ఉంచారంట. ఈ సినిమా తీసేటప్పుడు కూడా డైరెక్టర్ గాని నటులు గాని ఆ అసలు పోలీసులను కలవలేకపోయారంట. గైస్, ఒకసారి ఛానల్ ని విజిట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ నా ఛానల్ మానిటైజేషన్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.